దోషులు వీళ్ళే అని మనం చూపించటంలో ఉన్నటువంటి సాహసం ఏంటి, బాధ్యత ఏంటి? దీన్ని జర్నలిజం అందామా? అలాగే అనేకమైనటువంటి అమాయకుల పేర్లు చేర్చేసి మనము సోషల్ మీడియాలో పెట్టేసి భుజాలు తట్టేసుకొని ఆదాయాలు సంపాదించేసుకొని మనం గొప్పవాళ్ళుగా భావించే అవకాశం మనకుందా? మీడియాకున్నటువంటి బాధ్యత ఏంటి? పరిమితులు లేవా? అలాగే తెలిసిన విషయాన్ని ధైర్యంగా చెప్పాలి, ఆధారపూరితంగా. బట్ ఊహించినటువంటి వార్తలను వాస్తవాలుగా చూయించే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం? మనం నాగరిక సమాజంలో ఉన్నామా లేమా అని ఆలోచిస్తున్నప్పుడు మరొక విషయం, కొన్ని కుటుంబాలపై వార్తలు రాస్తున్నప్పుడు మనకు కూడా కుటుంబాలు ఉన్నాయని, మనకు కూడా కొంత గౌరవం ఉందని, దాన్ని ఎవరైనా నిర్దాక్షిణ్యంగా చంపేసే ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకొని మనము బాధ్యతగా వార్తలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. బట్ ఆర్ వి డూయింగ్ ద సేమ్? ఇవాళ సోషల్ మీడియా పేరుతోటి అలాగే మెయిన్ స్ట్రీమ్లో ఇచ్చినటువంటి వార్తల కంటే కూడా యూట్యూబ్లో పెడుతున్నటువంటి థంబ్నెయిల్స్ కావచ్చు. ప్రధానంగా ఇవాళ జరిగినటువంటి ఒక పొరపాటు బీఆర్కే న్యూస్లో కూడా దానికి నేనే బాధ్యత తీసుకుంటున్నా. ఆ పొరపాటు ఏమిటి? శ్రీకాంత్, ఆయన సినిమా హీరో, 30 ఏళ్లుగా చూస్తున్నాం. ఒక సంస్కృతి, ఒక సాంప్రదాయం, ఒక పద్ధతి ఉన్నటువంటి నటుడుగా, వ్యక్తిగా మనందరికీ పరిచయమైనటువంటి శ్రీకాంత్ని ఒక వార్త వేసే ముందు మనం 100% దానికి సంబంధించిన వాళ్ళను ప్రశ్నించాలి, అడిగే ప్రయత్నం తెలుసుకోవాలి. ఈ రెండు చేయకుండా మనము యూట్యూబ్లో పక్కాళ్ళు పెట్టేశారు కదా, మనం పెట్టేస్తే పోటీగా ఉంటుంది కదా, డబ్బులు వస్తాయి కదా అని ఆలోచించేసేటువంటి పరిస్థితి నేను చాలా దుర్మార్గమైనటువంటి విషయంగానే కాదు, ద మోస్ట్ క్రిమినల్ ఇష్యూగా భావిస్తా. అది నా ఛానల్లో ఒక్కసారి థంబ్నెయిల్లో పెట్టగానే నేను గమనించగానే తీసేసినటువంటి పరిస్థితి. కానీ పెట్టినప్పుడు శ్రీకాంత్ గారు బాధపడినప్పుడు ఖచ్చితంగా ఈ ఛానల్కి బాధ్యత నేనే తీసుకోవాలి. బికాజ్ నా ఛానల్లో ఇలాంటి వార్త వచ్చినప్పుడు చీఫ్ ఎడిటర్గా ఉన్నటువంటి నేను మరి బాధ్యత తీసుకోవాలిగా. తీసుకున్నప్పుడు వార్త వేసేసి మళ్ళీ తీసేసి ఐఎమ్ సారీ అంటే సరిపోతుందా? ఇంతకంటే ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఆ వార్తనైతే తొలగించా, అది అవాస్తవమని ప్రసారం చేశా. అలాగే దాంతోపాటు శ్రీకాంత్ గారికి బహిరంగ క్షమాపణ చెప్తున్నా బాధ్యత కలిగినటువంటి ఒక జర్నలిస్టుగా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ శ్రీకాంత్ గారు, మీ మీద ఆధారం లేనటువంటి వార్త మా వాళ్ళు అతి ఉత్సాహంతో వేశారో లేక పొరపాటుగా వేశారో దాని మీద నేను మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేయమనట్లా. తప్పు జరిగింది, మా వల్ల తప్పు జరిగింది. ఆ తప్పును నేను సీనియర్ జర్నలిస్టునా కాదా అన్నటువంటి అహంభావం లేదు ఇక్కడ నాకు. నా వల్ల తప్పు జరిగినప్పుడు, మీరు బాధపడినప్పుడు ఖచ్చితంగా వ్యక్తిగతంగా బహిరంగంగా ఇవాళ ఈ వేదికగా మీకు క్షమాపణ చెప్తున్నా. మీరు పడిన ఇబ్బందికి మరీ క్షమించమని కూడా కోరుతున్నా. ఇది మా బాధ్యత అని భావిస్తున్నా. అలాగే మరొక విషయానికి వస్తే, ఈ దేశంలో సమస్యలు లేవా? అలాగే ఇవాళ సమస్యల మీద మనం మాట్లాడుతున్నప్పుడు మీడియా వాళ్ళు జస్ట్ ఒక వార్తలాగా ఇచ్చేస్తారు. బట్ ఎవడి పెళ్ళామైనా లేచిపోతే మాత్రం 24 గంటలు నడిపించేస్తారు. స్టూడియోకి తీసుకొచ్చి కూర్చోబెడతారు, లేని వాటిల్ని ప్రవోక్ చేస్తారు. దానివల్ల ఏంటి? మీడియా సభ్యత ఉంటే, బాధ్యత ఉంటే కలిపే ప్రయత్నం చేయొచ్చు, నో డౌట్ అబౌట్ దట్, ప్రశంసిద్దాం. బట్ విడగొట్టేటటువంటి విధానం దీన్ని ఎలా తీసుకుందాం? నిజానికి ఇవాళ గ్రామాల్లో కానీ అలాగే అనేక కుటుంబాల్లో కానీ ఒక వ్యవస్థ ఉన్నది, గౌరవంగా ఒకరినొకరు చూసుకునేటటువంటి పరిస్థితి. కానీ ఒక ఆడపిల్లని మనము ఏదో కుటుంబ సమస్య వచ్చింది కదా, మనకు రేటింగ్ వస్తుంది కదా అని టీవీ ఛానల్లో కూర్చోబెట్టుకొని ధారావాహికంగా మనము డిబేట్లు చేసుకుంటూ పోతే ఆ కుటుంబం యొక్క పరిస్థితి ఏంటి? ఆ ఊళ్ళో పెద్దవాళ్ళ మనోభావాలు ఏంటి? అలాగే ఈ భార్యాభర్తలు కలిసే అవకాశం ఉంటుందా? మనం ఏం చేసాం? జీవితకాలం వాళ్ళని విడగొట్టే పని చేశామన్నటువంటి విజ్ఞత లేకుండా మనం ఇలాంటివి చేస్తే ఐ డోంట్ నో వాట్ టు సే. మీడియా వాళ్ళమని కార్లను ఎగలేసుకుంటే సరిపోదు. మనము చర్చించాల్సినవి, అలాగే మనము ఛేదించాల్సినవి, జనానికి చెప్పాల్సినవి, అలాగే జనంతో పంచుకోవాల్సినవి అనేకమైనటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నప్పుడు సమస్యలను వదిలేసి సినిమా వాళ్ళ వెనకాల పట్టం, దట్టు హేమనే నటి అక్కడ ఉన్నదా లేదా అన్నటువంటి పొద్దుడి నుంచి ఇదే పని. పోనీ ఈ విషయాన్ని పక్కన పెడితే గత వారం రోజుల క్రితం
ఒక సీరియల్ నటి యాక్సిడెంట్లో చనిపోతే ఆమె చనిపోయినటువంటి సంఘటనను తట్టుకోలేనటువంటి సహనటుడుగా, అలాగే అనేకమైనటువంటి వార్తలు వచ్చినాయి. ఆ వార్తలు నాకు అనవసరం, కానీ సహనటుడుగా అతను కుంగిపోయి ఆత్మహత్య చేసుకుంటే 24 గంటలు అదే పని. ఆ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూలు తీసుకోవడం, కన్నీళ్లతో కుటుంబ సభ్యులు ఏడుస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి మైకులు పెట్టడం. దీన్ని మీడియా అందామా? దీని బాధ్యత అందామా? ఒకసారి ముందు మీడియా వాళ్ళం మనం ఆలోచించుకోవాలంట. నేను ఒక్కడనే బాధ్యత కలిగిన వాడిగా చెప్పట్ల, బాధ్యత తెలుసుకోవాల్సిన